55వ అధ్యాయము 22లో కీర్తన మనం 55, చూసినట్లయితే 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే దావీదు తన అనుభవంలో పలుకుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఆయనకున్న భారాన్ని ప్రభు మీద మోపాడు కనుక ప్రభు ఆయనను ఆదుకున్నాడు. కనుకనే అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, మన భారము మనం మోయలేం, మనతో కాదు. కాబట్టి మన భారమును మోసే ప్రియా ప్రభు ఉన్నాడు. ఆయన మీద మన భారాన్ని మనం మోపుదాం. కీర్తన గ్రంథము 68:19లో మనం చూస్తున్నాం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారమును భరిస్తున్నాడని దావీదు తన అనుభవంలో పలుకుతున్నాడు. కాబట్టి నీకున్న భారాన్ని ప్రభు మీద మోపుము, ఆయనే నీ భారాన్ని మోస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీకున్న అవసరాల్లో, నీకున్న అక్కర్లు ఆయన నీకు తోడు ఉంటాడు. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ స్తోత్రాలు. నీ భారము యెహోవా మీద మోపమని దావీదు తన అనుభవంలో పలికిన మాట కొరకు స్తోత్రాలు. ఆయనకున్న భారాన్ని మీ పైన మోపగా అతను మీరు ఆదుకున్నట్లు, విడిపించినట్లు చూస్తున్నాం ప్రభువా. వాక్యమైన నీ బిడ్డలు కూడా ఏ భారముతో మిమ్మల్ని కృషించిపోతున్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు, వారి భారము నుంచి మీరు విడుదల కలిగించమని అడుగుతున్నారు. ప్రయాసపడుతూ భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మత్తయి 11:28 వచనాల్లో తేటగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి పాప భారముతో ఉన్న మానవుని అందులో నుంచి విడిపించండి. నెమ్మదిని, శాంతిని అనుగ్రహించండి. సకల సమృద్ధి గల దీవెనలతో నింపి మహిమ, ఘనత, ప్రభావములు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.